నర్సపేట సిపిఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ కంపెనీ బాధితుల ఆవేదన యాత్రను మరియు దీక్షల్ని జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. గత 12 సంవత్సరాలుగా ప్రభుత్వానికి ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా కూడా వాళ్ళ సమస్యని పరిష్కరించలేదని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితుల కస్టమర్లు మరియు ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బాధితులకి న్యాయం చేయాలని కోరుతూ డిసెంబర్ 3వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి యాత్రగా బయలుదేరి ధర్నా చౌక్ వద్ద దీక్షల్ని విజయవంతం చేయాలని కోరారు. డిసెంబర్ 3వ తేదీన చలో అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన దీక్షలు ప్రారంభిస్తూ ఉన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల ఉద్యమం ప్రారంభమై సుమారు 12 సంవత్సరాలు కావస్తుంది. గత ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వం కానీ అగ్రిగోల్డ్ బాధితులకి అనేక వాగ్దానాలు చేసి మేము అధికారంలో వచ్చిన తర్వాత ఆస్తులు మొత్తం జప్తు చేసి ఆస్తులు అమ్మి అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా వాళ్ళ యొక్క డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు అవేమీ జరగనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ కానీ ఏజెంట్స్ కానీ సుమారు ఒక 600 మంది వరకు చనిపోయారు. వాళ్ళకు కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.